నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీ నేతలు అంటే చాలా మంది ఇప్పుడైతే ఎవరెవరైతే భూ కబ్జాలకు పాల్పడ్డారో ఒక్కొక్కరిగా వాళ్ళ పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. అయితే ఇప్పుడు రీసెంట్గా ఒక మాజీ మంత్రి, వైసీపీ మాజీ మంత్రి పేరు కూడా బయటకు వచ్చేసింది. అనిల్ కుమార్ యాదవ్ పైన ఒక మహిళ పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. తన స్థలాన్ని కబ్జా చేశారని అయితే ఫిర్యాదు చేశారు. మరి ఏం జరుగుతుంది ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తే వైసీపీ నేతలు మనము రోజు మాట్లాడుకుంటున్నాం, రోజుకొక పేరు వస్తుంది ఆ వైసీపీ పార్టీ నుంచి వెళ్ళి నేతలు. వాళ్ళు అందరూ కూడా చూస్తే ఇక్కడ ఏంటంటే భూ కబ్జాలే అందరివి, ఒక్కరిది ఇద్దరిదని కాదు. ఎవరి గురించి మాట్లాడినా భూ కబ్జాల గురించే మాట్లాడుతున్నాం. ఇప్పుడు లేటెస్ట్ పేరు ఏంటంటే వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారి పేరు వినిపిస్తుంది. ఒక మహిళ తన స్థలంలో వైసీపీ పార్టీ కార్యాలయం కడుతున్నారంట. సో దానికి ఏంటంటే పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఇంతమంది మీద కంప్లైంట్ చేస్తున్నారు కదా, మరి వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్స్ ఉంటాయి, అసలు తీసుకుంటారా లేదా? ఇప్పుడు దీని గురించి మాట్లాడాలంటే నాకన్నా సేమరాజా అని మనకి బాగా ట్రోల్స్ అవుతున్నారు చూసారా, ఆయన మాటల్లో చెప్పాలమ్మా. ఎందుకంటే పాపం వైసీపీ వాళ్ళు తప్పు చేయలేదమ్మా. ఎందుకు తప్పు చేయలేదంటే వైసీపీ వాళ్ళు తప్పు చేయలేదు. ఎందుకు చేయలేదంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, బటన్ నొక్కేనా వాళ్ళకి అమౌంట్ వెళ్ళిపోయిందా? మధ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎవరు ఇంకా ఈయన ముఖ్యమంత్రి అంటే రాజు సేవకుడు, రాజు ప్రజలు, లేదా ఈయన రాజు అంతే. మధ్యలో ఈ ప్రోటోకాల్స్ ఇవేం అవసరం లేదు, స్టెప్ బై స్టెప్ ఏం అవసరం లేదు. ఆయన డిసైడ్ అయిపోయి నా వల్లే వీళ్ళందరూ గెలిచారు, నా వల్లే బతుకుతున్నారు, అదే ఆయన కాన్సెప్ట్. సో అట్లా ఉన్నప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉందా, ఒక కంపెనీ వచ్చిందా, ఒక కాంట్రాక్ట్ వచ్చిందా, లేదా ఒక కల్వర్ట్ నిర్మాణం వచ్చిందా, ఒక నీటి ఏది వచ్చిందని? ఇప్పుడు అనిల్ కుమార్ గారు ఉన్నారు, నెల్లూరు సరౌండింగ్స్లో ఒక ప్రాజెక్ట్ ఏదో వస్తే, ఒరే బాబు ఆ ప్రాజెక్ట్ మీకు ఇప్పిస్తాం, నా పర్సంటేజ్ అంతా చెప్పండి, లేదంటే మా వాళ్ళకి ఏదైనా జాబ్ చూడండి అని చెప్పడానికి ఉంటుంది. ఏమీ లేదు. మళ్ళీ వీళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎలా నిలబడతారమ్మా? పాపం మొన్న నర్సరాపేట నుంచి ఎంపీగా పోటీ చేశాడు. ఎన్ని కోట్లు? ఒక 50 కోట్లు ఖర్చు పెట్టుంటాడుగా. వాళ్ళు పెట్టుకున్నదే 150 కోట్లు కదా. మరి ఏమో మరి ఇప్పుడు వార్తలు మీరు అన్నట్టు 150 కోట్లు కూడా కొన్ని లోక్సభ నియోజకవర్గ డిమాండ్ కూడా పలికిందని విన్నాను. మరి అలాంటప్పుడు కనీసం అది కొనుక్కున్నది కాక మళ్ళీ పంచేది ఇంకొక 50 కోట్లు కదా. మరి ఇంత 50 కోట్లు సంపాదించుకోవాలంటే ఏం చేయాలంటే కబ్జాలే చేయాలి. మరి కబ్జాలు చేయాలి, దోపిడీలు చేయాలి, ఇంకేమైనా చేయాలి. లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్కి ఏం చేస్తారు? ఎంతో ఖర్చు పెట్టి తెచ్చుకున్నాడు సీటు, గెలిచాడు, ఆయన మంత్రి అయ్యాడు. మంత్రిగా ఏదో 4 ప్రాజెక్టులు 4 ఇవి ఇస్తే ఆయనకు ఒక్కొక్క దాంట్లో కమిషనో లేదా పార్టీకి వచ్చిన కమిషనో ఏదో వచ్చి ఉండేది. ఆయనకో ఆయన బినామీలకో ఎవరికో వచ్చి ఉండేది. ఏమీ రాలేదు కదమ్మా. రానప్పుడు పాప ఆయన ఎలా చేస్తాడు? అంటే ఇట్లా కబ్జాలు చేసుకోవాలా సార్? మరి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఆయన ఇంకా ఆప్షన్ లేదు. ఇప్పుడు రోజా గారి మీద 100 కోట్లు అంటున్నారు, మరి ఆవిడది అదే పరిస్థితి. నెక్స్ట్ మొన్న ఎలక్షన్లు గట్టిగా పోటీ చేసింది ఆవిడ. మరి ఎక్కడి నుంచి తెస్తారమ్మా మంత్రులందరూ? పాపం వాళ్ళైనా ఎంతకని వచ్చి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు? చేయరుగా. వాళ్ళేమి పెద్ద పెద్ద చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా. వాళ్ళకైతే ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారు, వీళ్ళకి ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు? ఏదో ఒకటి చేయాలి. ఆ టికెట్ల రూపంలోనో, ఇంకో రూపంలోనో, కబ్జాల రూపంలోనో. అరే నువ్వు చూసుకో, నాకేదో చూస్తే నేను చూసుకుంటానులే అన్నట్టుగా. పాపం కదమ్మా, తప్పది. వాళ్ళు అనడానికి ఏం ఆప్షన్ లేదు. అంటే సేమరాజా గారి స్టైల్లో చెప్తున్నాను నేను. అందుకే అంటే ఇప్పుడు మీరు ఇండైరెక్ట్గా ఏంటంటే ఇలా చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సపోర్ట్ చేయడం కాదమ్మా, పాపం వాళ్ళకి ఆప్షన్స్ లేక పాపం అని ప్రజల స్థలాల్ని కబ్జా చేశారు. పాపం ప్రజలే. అంటే అది కూడా ఎట్లాగో కొన్ని ప్రాంతాల్లో గజం 1000 రూపాయలంట, కొన్ని ప్రాంతాల్లో గజం 100 రూపాయలంట. ప్రభుత్వ స్థలాలు నిన్న లేదు మొన్న కొడాలి నాని గారిది అదేదో థియేటర్ ఉందంట. ఆ థియేటర్ను కూడా ఈ పార్టీ ఆఫీస్ కింద వాడుకున్నారంట. ఒక్కసారిగా గవర్నమెంట్ మారేసరికి వాళ్ళందరికీ కొమ్ములు వచ్చాయి, కంప్లైంట్ చేశారు. జరిగింది కౌంటింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ టీం అని తెలిపి ఆ ప్రొక్లైన్లతో అంతా తొలగించేసి వాళ్ళ ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నారు. అది మరి కొడాలి నాని గారు ఏం చేస్తారమ్మా? పేరుకే మినిస్టరు, పైసా ఆదాయం లేదు, ఏం చేయాలి చెప్పండి? పాపం ఆదాయం లేక ఇలాంటి పనులన్నీ చేశారు. మరి వాళ్ళ స్థలాలు అమ్ముకొని చేయొచ్చు కదా సార్. అంటే ప్రజలు అడుగుతున్నారు. అవి నెక్స్ట్ ఎలక్షన్స్ కి సీట్ కొనుక్కోవడానికి వాళ్ళ స్థలాలు, ఖర్చు పెట్టడానికి ఇవి. సీటు కొనుక్కోవడానికి వాళ్ళ స్థలాలు, ఖర్చు పెట్టడానికి ప్రజల స్థలాలు. మరి ప్రజలు ఏం తినాలి? మరి ఇప్పుడు ఎలా ఉందంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కరప్షన్ అంటున్నారు.
ఒక జాబ్ కోసం వీడే ముందు అడిగే ఆ పై ఆఫీసర్కో లేకపోతే ఇంకెవడికో బ్యాక్ బెంచ్లో వెళ్ళడానికో ఎంతో అమౌంట్ కడతాడు. కట్టాడా? ఒక 25 లక్షలు 30 లక్షలు కట్టాడు అనుకుందాం. వాడు టార్గెట్ ఏంటి? 30 లక్షలు కట్టి జాబ్ తెచ్చుకున్నా, ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో 30 లక్షలు క్లియర్ అయిపోవాలి. ఆడేం చేస్తాడు? ఇంక టేబుల్ కింద చేయబెడతాడు. ఒక ఉద్యోగి పరిస్థితి ఇది. మరి ఇక్కడ దేని కింద చేయబెట్టడానికి లేదు. అదే దాన్ని అధికారికంగా పెడతారు. అధికారి ప్రశ్నించలేడు, నువ్వు అది చూడమ్మా మేము చూసుకుంటాం అంటారు. లేకపోతే ఇది చేయమ్మా, నేను ఉన్నాను కదా మీరు కానివ్వండి, మనకి చూడండి, మనకి పార్టీకి ఏదో ఫండ్ చూడండి, పార్టీకి అదే మన వాళ్ళు ఉన్నారు కదా, మన వాళ్ళకు జాబ్ పెట్టించండి, లేదంటే మన వాళ్ళు పేరు ఇస్తాను, నెంబర్ ఇస్తాను, ఆడ అకౌంట్లో వేయండి. బినామీలు ఉంటారు కదా, సినిమాలో చూడట్లేదంటమ్మా, అట్లాగే జరుగుతుంది. ఇప్పుడు జగన్ గారి ప్యాలెస్ అని అన్నారు వైజాగ్. జగన్ గారి కాదులే, గవర్నమెంట్ అంత విలాసంగా కట్టారు ప్యాలెస్. నెక్స్ట్ టైం కూడా విన్ అవుతారు కాబట్టి అది కన్స్ట్రక్షన్ చేయించుకున్నారని అన్నారు. ఆ రుషికొండది ఎవరి పేరు వినపడింది? బాదిరెడ్డి పేరు వినబడింది. ఆవిడ ఇంకో కజిన్ మన సుప్రియారెడ్డి ఆవిడ పేరు. మరి ఆవిడ ఎవరు? ఇట్లా వీళ్ళు డైరెక్ట్ సీన్లోకి రాకుండా అటువంటి వాళ్ళతో చేపిస్తారు అనుకుందాం కాసేపు. మరి ఇక్కడ కూడా అంతే కదమ్మా, వాళ్ళ బినామీలు అసిస్టెంట్లు ఎవరో ఉంటారు, వాళ్ళ ద్వారా బాబు మా వాడు వస్తాడు కొద్దిగా చూడాలి అంటే అది సార్ మీరున్నారు కదా సార్, నేను కబ్జా చేసుకుంటాను సార్. ఆ ల్యాండ్ కాస్ట్ ఒక 4 కోట్లు అనుకోండి, ఏముంది, ₹1 కోటి మంత్రి గారికి ఇస్తే హ్యాపీ, 4 కోట్లు ₹1 కోటి వచ్చినట్టేగా. ఆ అవతలోడికి ఎలాగూ బొమ్మ చూపించవచ్చు, వాడికి వెనక దన్ను ఉండదు, రాజకీయ బలం ఉండదు కాబట్టి, ఏ పోలీసు ఎవరు వినరు కాబట్టి, అలా ఒక మహిళ కాబట్టి ఏం చేయలేకపోయింది. వాళ్ళు సంవత్సరం నుంచి బొత్తుకుంటున్నా చూద్దామమ్మా, ఈ ఎలక్షన్స్ అయిపోయినాయి చూద్దామమ్మా, నీకు పరిష్కారం చేస్తామమ్మా అంటారు. వీళ్ళు కూడా తెలివిగా ఎవరు మాట్లాడరు. పోలీసులు కూడా వాళ్ళు ఏం చేయగలరు? అది అంత ప్రజాస్వామ్యంలో వాళ్ళదే మొత్తం పెత్తనం ఉంటే పోలీసులను ఏం చేయగలరు? పొరపాటు స్ట్రిక్ట్గా ఉన్నాడు అనుకోండి, ఆయన బతకనిస్తారా? ఒకటి చంపేస్తారు, లేకపోతే ట్రాన్స్ఫర్లు, పెద్ద పెద్ద వాళ్ళైతే ట్రాన్స్ఫర్లు. ఇట్లా ఎన్ని చూడట్లేదు. కాబట్టి వీళ్ళు మళ్ళీ ఎలక్షన్స్లో నిలబడాలి, గట్రా చేయాలి, గట్టిగా అందరికీ పంచాలి అని అంటే ఖచ్చితంగా. మొన్న ఇంకో వార్త కూడా విన్నాం, మొన్నటిసారి అసలు ఎక్కువ సోషల్ మీడియాని ఛానల్స్ కొనేది కూడా వైసీపీ వాళ్ళే, డబ్బులు కూడా ఎక్కువ పంచింది వైసీపీ వాళ్ళనే విన్నాము. కానీ ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, అంటే మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, ఏమని, నేను పేదవాడిని, ఇప్పుడు నా దగ్గర పంచడానికి డబ్బులు ఏం లేవు, ఒకవేళ నా పాలన నచ్చితే మీరు అందరి దగ్గర తీసుకోండి, ఎవరు మంచిగా అనిపిస్తే వాళ్ళకు ఓటేయండి అని అన్నారు. చెప్పడానికి ఏముందిలేమ్మా, శ్రీరంగ నీతులు చెప్పొచ్చు ఎన్నైనా. కాకపోతే అట్లా ఎవరికి అలవాటు చేసేది మనం, అందుకే అంటాను మారాల్సింది ప్రజలే అని. అట్లా టేబుల్ కిందగా అలవాటు చేసేది మనమే, బ్యాక్ డోర్ నుంచి జాబ్ తెచ్చుకున్నది మనమే. మనమంటే మనం పక్కింటోడో ఎదురింటోడో సొసైటీలో ఉన్న మనం. మరి ఆడు ఓటు ఇచ్చినప్పుడు తీసుకుంటున్నాక వాడేమంటాడు, నీకు ఇచ్చాను రా 2000 ఓటుకి, లాభం లేదు, మనిషి మీద తలకాయ మీద 2 లక్షలు లాగేయాలి, నెక్స్ట్ ఎలక్షన్ పోటీ చేయాలిగా. సో మరి కబ్జాలు ఇలాంటివే ఇంకా ఇంకా ఒక్కొక్కరు వస్తున్నారు, కంగారు పడకండి, ఇక్కడతో అయిపోలేదు, ఇంకా ఉన్నాను లోపల బాగా దాచామంటారా. వస్తాయి ఒక్కొక్కటిగా, ఎవరెవరికి ధైర్యం తెచ్చుకొని కంప్లైంట్ ఇస్తారో అప్పుడు వస్తాయి. కాకపోతే నేనైతే వాళ్ళ మీద జాలి చూపిస్తాను, ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్స్ లేవు. ఎంత ఖర్చు పెట్టిన మళ్ళీ ఎలాగ బతుకుతారమ్మా? మళ్ళీ 5 ఏళ్ళు మళ్ళీ ఎలక్షన్స్ వరకు వెనక మంది మార్పులు తిరగడానికి కారుకు పెట్రోల్ ఉండాలి కదా. తప్పక చేసిన పనులు అంటారు ఇవన్నీ. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.